సార్ గఫూర్ గారు, ఈరోజు రాహుల్ గాంధీ బీహార్లోని పాట్నాలో జరిగినటువంటి సంవిధాన్ సమ్మేళనంలో మాట్లాడుతూ 50% క్యాప్ అనేదాన్ని మేము డిమాలిష్ చేస్తాము, అది ఆ రూల్ని మేము దాన్ని బద్దలు కొడతామని చెప్పారు. అంటే అది అవసరం కూడా అని చెప్పేసి. ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్యాప్ కదా సార్, ఇది 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడదు అనేది. కానీ రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న అంశం ఏంటంటే 50% అనే దానికి ఒక శాస్త్రీయత లేదు. ఎందుకంటే ఈ దేశంలో సరైన కులగణం కనుక చేస్తే క్యాస్ట్ సెన్సెస్ 50% రిజర్వేషన్స్ అనేది సహేతుకం కాదు, న్యాయబద్ధం కాదనేది అంటున్నట్టు. అటువంటిదే ఇప్పుడు తెలంగాణలో జరిగింది, దేశవ్యాప్తంగా జరగాలి, అది ఒక ప్రామాణికత కావాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బీహార్లో ఈ సంవత్సరాంతంలోనే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఇది ఒక ఎలక్షన్ పరంగా తీసుకున్నటువంటి ఒక ప్రకటనగా అనుకోవాలా, లేదంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కనుక సెంటర్లో వస్తే ఆ రకంగా అవకాశం ఉందా లీగల్గా? సుప్రీంకోర్టు ఒక పక్కన 50% క్యాప్ పెట్టినప్పుడు. సురేష్ గారు, ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది ఒక సున్నితమైనటువంటి అంశం అండి. అయితే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బహుశా రాహుల్ గాంధీ ఆ పాయింట్ను రైజ్ చేశాడేమో. కానీ నా పాయింట్ ఏమంటే ముందు కులగణన జరగాలని దేశంలో సెన్సెస్ చేయలేదు మనం ఈ 10 సంవత్సరాల తర్వాత, కోవిడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సెన్సెస్తో పాటుగా కులగణనను దేశవ్యాప్తంగా కనుక చేస్తే, ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు 50% క్యాప్ ఎందుకు పెట్టింది అంటే దీనివల్ల మెరిట్ దెబ్బతింటుందని వాళ్ళు చెప్పేది. మెరిట్ కేవలం అప్పర్ క్యాస్ట్లోనే ఉంటుందా, లోయర్ క్యాస్ట్లో మెరిట్ ఉండదా? ఇది మరి సుప్రీంకోర్టుతో వాదించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం నా పాయింట్ ఏమంటే, బీహార్లో రాహుల్ గాంధీ ఏమన్నాడు అనేటువంటిది వేరే అంశము. అయితే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, బీజేపీ దానికి వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీకి మీరు పాత చరిత్రలోకి పోతే మనం మండల్ కమిషన్ కూడా వ్యతిరేకించారు. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని వ్యతిరేకించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అప్పర్ క్యాస్ట్ యొక్క అవకాశాలు తగ్గిపోతాయని దుర్మార్గం వీళ్ళది. అప్పర్ క్యాస్ట్ పాపులేషన్ ఎంత అండి? ఆ సందర్భంలోనే అనుకుంటా కదా సార్, మండల్కి తీసుకుని వచ్చారు, బాబ్రీ మసీద్ ముందుకు తీసుకుని వచ్చారు. కాబట్టి పరమ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు వాళ్ళవి. మనువాద సిద్ధాంతం పైకి చెప్పడం కాదు, ఆచరణలో మనువాదాన్ని అమలు జరిపేటువంటి దుర్మార్గమైన పార్టీ అది. కాబట్టి ఇప్పుడు బీహార్లో ఒక రిజర్వేషను, ఆంధ్రాలో ఒక రిజర్వేషను, అది అంత సమంజసమైంది కాదు. దేశవ్యాప్తంగా కులగణన జరిగితే బీసీ పాపులేషన్ యాక్చువల్గా ఎంత ఉంది? ఇప్పుడు ఎస్టీలు తేలిపోయింది. 15+6 ఇస్తున్నాం, 6 కాదు 7 అనేటువంటిది ఒక వాదన ఉంది ఎస్టీల్లో. అట్లాగే 15 కాదు ఇంకా పెంచాలనే వాదన ఉంది, అది కూడా తేలిపోతుంది. ఎప్పుడైతే కులగణన జరిగితే SC/ST రిజర్వేషన్లేమో రాజ్యాంగం గుర్తించింది. బీసీ రిజర్వేషన్లు కేవలం ఉద్యోగాలు, ఉపాధి వరకే ఉన్నాయి, రాజ్యాంగ సభల్లో లేవు. బీసీ ప్రజల్లో వచ్చినటువంటిది ఏమంటే చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు కావాలి అని. ఈ మొత్తం ఒక సమగ్రంగా ఆలోచించినప్పుడు కులగణన చేపడితే దేశవ్యాప్తంగా, కులగణన తర్వాత అప్పుడు అన్ని పార్టీలు కూర్చొని ఒక కన్సెన్సస్ గా తీసుకొని వస్తే బీజేపీ వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించనివ్వండి బీజేపీని, బీజేపీ ఐసోలేట్ అయిపోతుంది. కాబట్టి ఒక సూత్రబద్ధమైనటువంటి విధానం తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది. తమిళనాడులో రిజర్వేషన్లు 72% ఏదో ఇస్తున్నారు, కానీ అది ఆర్టికల్ 9 or 10 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, దాని కింద ప్రొటెక్షన్ ఉంది. అయితే బీజేపీ ఇప్పుడు దాన్ని ఎత్తేయాలని చూస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మైనార్టీ రిజర్వేషన్ ఉంది కదా, 4% ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది. బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ ఎత్తేసినట్లనే ఇది కూడా ఎత్తేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా అప్పర్ క్యాస్ట్ డామినేషన్కు బీజేపీ కట్టుబడి ఉంది. అగ్రవర్ణాల ఆధిపత్యము, మనువాద సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మొత్తం చిన్నాభిన్నం చేయాలంటే దేశంలో కులగణన జరగాలి. కులగణన ద్వారా ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించాలి. కాబట్టి ఆ రకమైనటువంటి శాస్త్ర పద్ధతి ఉన్నటువంటి పద్ధతిలో చేస్తే మంచిది.
ఈలోగా రాహుల్ గాంధీ చెప్తాడు ఆయన, ఎందుకంటే ఎలక్షన్స్లో మరి రేపు నితీష్ కుమార్ ఓడిపోతాడు, అందులో సందేహమే లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయన వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ కాపాడలేదు నితీష్ కుమార్ను. బీహార్లో తప్పనిసరిగా ఆర్జేడీ అధికారంలోకి వచ్చేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దానికి తోడుగా రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన చెప్పిండొచ్చు. శాస్త్రీయబద్ధంగా దీని మీద ఒక వైఖరి తీసుకోవాలంటే ముందు కులగణన డిమాండ్ చేసి ఆ కులగణన మీద రిజర్వేషన్ అంశాన్ని కూడా జోడిస్తే మంచిదని నా అభిప్రాయం. కులగణన వరకు మా పార్టీ ఫుల్గా డిమాండ్ చేస్తున్నాం. మేము రిజర్వేషన్ అంశం చర్చించలేదు. రాబోయే కాలం కులగణన తర్వాత చర్చించవచ్చు. సైదా గారు, ఇది యాక్చువల్గా మేబీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడారని అనుకుంటాం అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఆయన కొన్ని నెలలుగా, ఇంకా మాట్లాడంటే సంవత్సరాలుగా ఆయన ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా కూడా గళమెత్తిన సందర్భం చూసాం, బయట అనేక ప్లాట్ఫామ్స్ మీద కూడా. క్యాస్ట్ సెన్సస్ ఈజ్ ద ప్రైమరీ థింగ్ టు బి డన్ ఇన్ దిస్ కంట్రీ. ఆయన ముందు దాని మీద చాలా స్ట్రెస్ చేస్తూ అనేక సందర్భాలు చెప్తున్నారు. సో క్యాస్ట్ సెన్సస్ ద్వారా గఫూర్ గారు అన్నట్లు అసలు లెక్కలేంటో తేలిపోతే అప్పుడు తర్వాత రిజర్వేషన్స్ గురించి మాట్లాడవచ్చు. అది 50% కన్నా తక్కువ ఎక్కువ అనేది. నిజంగా సెన్సెస్లో వాళ్ళ ప్రాతినిధ్యం అంత ఇంకా తగ్గించడానికి కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు కదా. కాబట్టి అవకాశం లేదులేండి. ఎందుకంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ మొత్తం కలిపితే ఖచ్చితంగా 50% దాటాల్సిందే. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? సెంట్రల్లో యూపీఏ లేదంటే కనుక ఇండీ కూటమి, యూపీఏ కాదు ఇప్పుడు ఇండీ కూటమి అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుంది. అది కూడా ఇండీ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క కన్సెన్సస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఒక క్యాప్ ఉంది 50%. దాన్ని దాటి మేము కనుక అధికారంలోకి వస్తే చేస్తాము అని అనటం ద్వారా ఎంతవరకు ఈ బీహార్ అవ్వచ్చు లేదంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులాల్లో ఒక రకమైనటువంటి భరోసా నింపే అవకాశం ఉంది. అంటే ఇది ఏ రకంగా సాధ్యపడుతుంది? సురేష్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు బీహార్లోని మన కన్నయ్య కుమార్ నిర్వహించినటువంటి పాదయాత్రలో పాల్గొని పాట్నాలో జరిగినటువంటి ఒక ఇండోర్ మీటింగ్లో ఆయన మాట్లాడేటువంటి అంశం ఈరోజు మనం చూస్తాం. బీహార్ వెనుకబడ్డటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పేదరికం అనేది తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనార్టీలు, ఆదివాసీలు, అలాగే ధనికల్లో ఉన్నటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదలు, వీటన్నిటి గురించి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఒక భావన అవసరమైతే 50% మించి మరి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక భావాన్ని ఆయన ఎలబుచ్చినటువంటి అంశం మనం చూస్తాము. పెద్దలు గఫూర్ గారు చెప్పినట్లుగా, అలాగే మీ కామెంట్స్లో మీరు చెప్పినట్టుగా ఆయన ఏదో బీహార్ ఎన్నికల కోసమో లేకపోతే రాజకీయాల కోసమో కాదు, ఆయన మనసులో ఉన్న మాట నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయ పౌరుడిగా ఆయన ముఖమాటం లేకుండా మాట్లాడేటువంటి మనిషి మనం చూసాం. ఆయన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించినటువంటి పాదయాత్రలో ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ప్రజలను ఏ విధంగా హక్కును చేర్చుకున్నాడు, విద్వేష రాజకీయాలను మరి కొనసాగించే బీజేపీ మీద ఏ విధంగా మాట్లాడాడు, మనం ఎన్ని చూసాం. అదే కోవలో ఈరోజు పాట్నాలో జరిగినటువంటి సభలో కూడా రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ కులగణన జరిగిద్దో, కాస్ట్ సెన్సస్ ఎప్పుడైతే జరిగిద్దో, ఈ యొక్క బీసీల కులగణన కూడా ఎప్పుడైతే జరిగిద్దో దేశవ్యాప్తంగా ఆ యొక్క కులాల దామాషా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, లేకపోతే వనరుల పంపిణీ కానివ్వండి, రాజకీయ అధికారం కానివ్వండి, ఇవన్నీ
మరి పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చేతుల్లోనే మరి యొక్క రాజ్యాధికారం ఉంది, వనరులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మరి వెనకబడ్డవాడు వెనకబడ్డగానే ఉన్నాడు. ఇంకా ఈ దేశంలో మరి పేదరికం మనం చూసినట్లయితే ప్రపంచంలో భారతదేశం 103వ స్థానం ఉంది పేదరికం. ఆకలి చావుల్లో 103వ స్థానం పరిస్థితి. 81 కోట్ల మందికి ఇంకా రేషన్ బియ్యంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా ఆయన దృష్టిలో ఉంచుకునే ఒక మానవతావాదిగా ఈ యొక్క వెనకబడినటువంటి ఈ వర్గాలని, ఈ పేదల వర్గాలని, కులాలకు అతీతంగా ఎవరైతే వెనకబడ్డారో ఈ యొక్క సామాజిక వర్గాలని మరి అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఈరోజు పాట్నా సభలో మాట్లాడినటువంటి అంశాన్ని ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయ బీహార్ ఎన్నికల కోసమో ఇంకొకటో మోడీ లాగా రామ మందిరమో లేకపోతే వక్ఫ్ బోర్డు వక్ఫ్ సవరణ బిల్లు ఇలాంటి మా రాహుల్ గాంధీ మాట్లాడేవాడు కాదు. దీన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయం చేసే అంశం కాదు. పేద ప్రజల ఉద్ధరణ కోసం ఈ సెన్సెస్ జరగాల, కులగణన జరగాల. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, మన పక్క రాష్ట్రం మీరు చూసినట్లయితే ఈరోజు బీసీ జనగణన జరిగింది తెలంగాణలో. మీరు చూసినట్లయితే ఆంధ్రాలో 4% మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అట్నే కర్ణాటకలో ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 4% మరి కాంట్రాక్టర్లో కూడా మైనార్టీలకు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏదైతే వర్గాలు వెనుకబడి ఉన్నారో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరి వెనకబడినటువంటి వర్గాలని మరి ఉన్నత స్థితిలో తీసుకురావడానికి కొంత మెరుగైన స్థాయి కల్పించాలన్నటువంటి ఒక ఆలోచన ఈ యొక్క సెన్సస్ జరిగినట్లయితే వనరుల పంపిణీ జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్లుగా మరి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి, మరి సామాజిక న్యాయం జరిగింది, అలాగే రాజకీయంగా మరి భాగ పంపిణీ జరిగింది. ఇవన్నిటికీ అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు మరి యొక్క 50% మించి మరి సీలింగ్ లేనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ తీసుకురావడానికి ఒక ఆలోచన చేసినట్లుగా మరి మాకు అనిపిస్తా ఉంది. అందుకనే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశం కోసం మాట్లాడుతున్నాడు, ఈ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడం కోసం మరి మాట్లాడుతున్న విషయాన్ని మీరు గుర్తు చేస్తా ఉన్నా. మేము బీజేపీ లాగా, మోడీ లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎక్కడ కూడా మేము మాట్లాడిన విషయాన్ని మేము మీకు గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా సురేష్ గారు, ఇది ఎంతైనా అవసరం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఓకే సార్. రఫీ గారు, మీ స్టాండ్ ఏంటి సార్? మీరేమో చూస్తే ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు, పక్కన తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటిసారి క్యాస్ట్ సెన్సస్ జరిగింది. పార్టీల పరంగా కాకుండా క్యాస్ట్ సెన్సస్ అవసరం అయితే కనపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఆ కోణంలో ఏమన్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? బీజేపీ దానికి సమ్మతించే అవకాశం లేదు. మరి ఏమన్నా వారికి నచ్చజెప్పి ఏమన్నా ఆ రకంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందా? సురేష్ గారు, ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి అంశం 24 ఎన్నికలకు ముందే దేశంలో వచ్చింది. బీహార్లో ముందు నితీష్ కుమార్ ఈ క్యాస్ట్ సెన్సస్ చేశాడు. ఆ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి ఒక తీర్మానం కూడా చేసింది పొలిట్ బ్యూరోలో. దేశంలో జనాభా లెక్కల ఎప్పుడైతే చేస్తారో దాంట్లో క్యాస్ట్ సెన్సస్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ సీలింగ్ 50% ఎత్తాలనేటువంటి చర్చ కూడా చాలా సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతుంది. మండల కమిషన్ సిఫార్సులు అమలు జరిగినప్పుడు 27% బీసీలకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్ వేదికగా మండల కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించినటువంటి సందర్భం ఇదే చరిత్రలో ఉంది. ఒక 25-30 సంవత్సరాలు గడిచేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు విపి సింగ్ తీసుకున్నటువంటి స్టాండ్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మంచిదే. అయితే 50% రిజర్వేషన్స్ ఆల్రెడీ సడలించారు.
నేను గఫూర్ గారు వాళ్ళందరూ చెప్తారేమో అని చెప్పి చూసా. మోడీ గారి ప్రభుత్వం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ 10% ఇచ్చింది. అప్పుడు 50% సీలింగ్ ని మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో సవరణ చేసి 60% పెంచింది. 50% దాటి 60% ఈబీసీ రిజర్వేషన్స్. అది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అందులో 5% కాపులకి ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు 50% సీలింగ్ కాదు, 60% ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆంక్షని పార్లమెంట్ మార్చొచ్చు. పార్లమెంట్కి అధికారం, ఆ అధికారంతోనే మోడీ గారు ఎన్నికలకు ముందు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్ కనుక దేశంలో జరిగితే ఎవరి జనాభా ఎంత, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, అందులో ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు, జైన్లు ఎంతమంది ఉన్నారు, సిక్కులు ఎంతమంది ఉన్నారు, అలాగే మిగతా మైనార్టీస్ ఎంతమంది ఉన్నారో వస్తుంది. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాటా వాళ్ళు అడుగుతారు. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ చేసింది. ఈ క్యాస్ట్ బీహార్లో నితీష్ కుమార్ చేసిన తర్వాత సెకండ్ స్టేట్ ఈ క్యాస్ట్ సెన్సస్ చేసింది. కాబట్టి 26లో ఈ మొత్తం కూడా జనాభా లెక్కల సేకరణ చేస్తున్నారు కదా, దాంట్లో ఇది జోడించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలన్నీ కూడా అడుగుతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను ఒకసారి చదివాను, సార్ బీజేపీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ లో ఈ జనాభా సేకరణలో బీసీలదే సెన్సస్ కనుక మనం ఒప్పుకోకపోతే మనం నష్టపోతాము, కాబట్టి దానికి మనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అధినేతలు మాట్లాడారని పత్రికల్లో చదివా. ఆర్ఎస్ఎస్ పచ్చ జెండా ఊపిందని. కాబట్టి రేపు 26లో జరిగేటువంటి జనాభా లెక్కల సేకరణలో ఈ బీసీ జనగణనతో పాటు అన్నీ వచ్చేస్తాయి. ఇక అది నేను ఇందాక చెప్పినట్టు అన్నీ వచ్చేస్తాయి. తెలంగాణలో చేసినట్టుగా ఆ మోడల్లోనే చేయవలసి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు తమిళనాడులో 75% ఉన్నాయి. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలంటే ఓ రాజకీయ నిర్ణయం చేయవలసి ఉంటుంది. అప్పుడు ఉండేటువంటి ఈ జనాభా లెక్కల సేకరణలో వచ్చినటువంటి డేటా తీసుకొని అనే పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తాయి. ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ముందు ఈ జనాభా లెక్కల సేకరణ చేయటం, ఆ రోజు మండల కమిషన్ వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మండల విధానాన్ని తీసుకోవడం అనేది స్వాగతించవలసినటువంటి అంశం. అది అందుకనే మండల కమిషన్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడో ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఎప్పుడైతే బాబ్రీ మసీదు తాళాలు తీశాడో పివి నరసింహారావు, అది ఒక పెద్ద తప్పైతే పివి నరసింహారావు హయాంలో బాబ్రీ మసీదు కూలిపోవడంతో మైనార్టీస్ దూరం అయ్యారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. కాబట్టి ఇవాళ అది చరిత్ర, అది దాన్ని ఎవరు చెప్పేది కాదు. ఇవాళ మా పార్టీ కూడా ఇది బీసీ జనగణన చేయాలని చెప్పి ఆల్రెడీ చెప్పింది. రేపు 26లో కేంద్ర ప్రభుత్వం అది చేసేటప్పుడు మేము పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడతాం, లేదా ఎన్డీఏ కూటమి మీటింగ్ లో మాట్లాడతాం, దాన్ని చేయిస్తాం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి వెన్నుముకే బీసీలు. కాబట్టి బీసీ జనగణన మేమేమి వ్యతిరేకించామో వాళ్ళకి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చాలా సార్లు మాట్లాడేవాడు, మాకు బీసీ శాఖ ఒకటి ఉండాలని, మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని అని నేను పోరాడుతున్నాను అనేవాడు. ఇప్పుడు ఎంపీ అయ్యాడు ఆయన. ఈ ఎంపీ అయిన తర్వాత మరి ఆయన చేయాలి. మరి ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి, వైసీపీ ఎంపీ నుంచి బీజేపీ ఎంపీ అయ్యాడు కాబట్టి ఆయన ఏదైతే డిమాండ్ బీసీల గురించి ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో ఇప్పుడు అది ఆయన ముందుకు వచ్చినది. ఇప్పుడు
దానికన్నా ముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుని చేశారు మీరు, మీకు దమ్కి ఇచ్చాడు తెలుగుదేశం ముఖ్యమంత్రి క్యాండిడేట్ తెలంగాణకు సార్, తెలంగాణ సీఎం క్యాండిడేట్. దాన్ని కాల్తో ఒక్క తన్ని వెళ్ళి వైసీపీ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా బీజేపీకి వెళ్ళి అది కంప్లీట్ గా 5 years ఎంజాయ్ చేసి తర్వాత వైసీపీకి వెళ్ళి కాంగ్రెస్ లో కూడా చేరాడు. ఫర్ ఇన్ఫర్మేషన్, మిర్యాల కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2018లో. ఆ తర్వాత వైసీపీలో ఓడిపోయి వైసీపీలో వచ్చి రాజ్యసభ అయ్యాడు. ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన కూడా సహజ సిద్ధమైనటువంటి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. సహజసిద్ధం కాదు, సహజం కాదు, ఇది చాలా అసహజంగా ఉంది. అందులోనూ ఒక బీసీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బీసీ సంక్షేమం ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన సంక్షేమం అయితే బాగా చేసుకున్నాడు, బాగుంది. మరి బీజేపీలో అయినా బీజేపీ ఇప్పుడు బీజేపీ పంచన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద చాలా ఇంకా బాధ్యత ఉంటుంది, అందరు గమనిస్తుంటారు. మరి మా రకంగా క్వశ్చన్ వేస్తున్నా నేను. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకి నిస్సిగ్గుగా మరి పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభలో ఓటేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు నీతి వల్లిస్తా ఉంటే బాధగా ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు బీజేపీతో అంటగాగుతూ మొన్న ఇఫ్తార్ బిందు ఇచ్చి మైనారిటీలను సంరక్షిస్తా సమయం లేదు, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. ఒక నిమిషం సైదా గారు, ఒక నిమిషం. మీరు ఇప్పుడు ఎందుకు కౌంటర్ ఇస్తున్నారంటే రఫీ గారు పాత జ్ఞాపకాలన్నీ తవ్వారు కాబట్టి మీ హయాంలోనే బాబ్రీ మస్జిద్ కూలిందన్న విషయం ఇవన్నీ మీకు మింగుడు పట్టలేదని తెలుసు, కాదంటలేదు. అదేదో మీ పార్టీ చేసిందంటలేదు. ఇప్పుడు మీరేం చేశారు ఇప్పుడు చెప్పాలి కదా. నిన్న జరిగింది బిల్లులో మీరు నిస్సిగ్గుగా పోయి ఓటేసి వచ్చారు మీ నాయకుడు. నేను ఎవరిని సమర్థించట్లేదు ఇక్కడ సైదా గారు. జరిగినవన్నీ కూడా వాస్తవాలు, అవన్నీ మీరు మాట్లాడతారు. ఎప్పుడో జరిగిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగింది చెప్పండి. నిన్న జరిగింది సైదా గారు, ఎప్పుడో జరగడం కాదు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పేసింది. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పి కాంగ్రెస్ ని అధికారానికి దూరం చేసినటువంటి ఘటనలు కాబట్టి ఇవన్నీ చెరిపేసుకుందాం అంటే జరిగిపోయింది, ఎప్పుడో అయిపోయింది అంటే కుదరదు. దే స్టిల్ హాంటింగ్ అండ్ దే విల్ స్టిల్ హాంట్ ఇన్ ద ఫ్యూచర్ టు. అది కాంగ్రెస్ ని హాంట్ చేస్తా, బీజేపీని హాంట్ చేస్తా, విల్ వెయిట్ అండ్ సీ. నేనేం చెప్తున్నానంటే రఫీ గారి పార్టీ ఇప్పుడు ఏం చేసింది? ఓకే రైట్. నిన్న కాక ఇప్పుడు ఒకటి మీరేం చేశారు? పెడతారు 29 ఎన్నికల్లో మీకు కూడా కన్ను కాల్చి వార్త పెడతారు. తర్వాత మీకు కూడా కన్ను కాల్చి వార్త పెడతారు, అది వాస్తవం. రైట్, ఓకే. మనం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ కలుస్తాం కదా. ప్లీజ్ కంక్లూడ్ సార్. సారీ, బ్రీఫ్ గా. ఇప్పుడు రాజకీయంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అందుకని శాపనార్థాలు పెట్టుకోక్కర్లేదు, లేకపోతే ఇంకోటి చేయక్కర్లేదు. ఒకటి, రఫీ గారికి ఆర్ఎస్ఎస్ మీద ఏదో భ్రమలు కొత్తగా కలిగినట్టున్నాయి. ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ఎక్కడ కుల గణన గురించి మేము అంగీకరిస్తున్నామని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ చెప్పలేదు. బీజేపీ కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు. అంత గోడ మీద పిల్లి వాటంగా వాళ్ళు చూస్తున్నారు. ఒకటి. రెండవది, రాహుల్ గాంధీ గారు ఎన్నికల కోసమే చేశారా అంటే ఎన్నికల కోసమే చేసి ఉండొచ్చు, లేకపోతే జనంలో వస్తున్నటువంటి డిమాండ్ అని రిప్రజెంట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగానైనా చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చరిత్రలోకి 2 విషయాలు చెప్పుకోకపోతే, ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీ రిజర్వేషన్స్ మీద ఒక ఛాంపియన్ గా ఆయన ముందుకు వస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాతలు ముత్తాతలు ఆ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. తమిళనాడులో జస్టిస్ పార్టీ
బ్రాహ్మిన్స్ కి వ్యతిరేకంగా మొత్తం అంతా బ్రాహ్మిన్సే డామినేట్ చేసేస్తున్నారు ఉద్యోగాల్లో అని చెప్పేసి బ్రాహ్మిన్స్ కి వ్యతిరేకంగా 1912లోనే జస్టిస్ పార్టీ రిజర్వేషన్స్ ని ముందుకు తీసుకొస్తే అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ వ్యతిరేకిస్తే పెరియార్ రామస్వామి నాయకర్ ఆయన ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రిజర్వేషన్లు అంగీకరిస్తారా లేదా అని చెప్పేసి ఆయన ఉద్యమించిన నాయకుల్లో ఆయన ఒకడు. ఆ తర్వాత అదే జస్టిస్ పార్టీ 1927లో కమ్యూనల్ ఆర్డర్ పేరుతోటి ఒక రిజర్వేషన్ ఫార్ములాని పెట్టింది మొట్టమొదటిసారిగా. దాని ప్రకారం ఏంటంటే 44% బ్రాహ్మణేతర హిందువులు 44% రిజర్వేషన్స్, ముస్లింలకి 16%, క్రైస్తవులకు 16%, బ్రాహ్మణులకు 16%, షెడ్యూల్డ్ కులాల వారికి 8%, మొత్తం 100%ని వాళ్ళు విభజించేశారు. రిజర్వేషన్ ఇవి అని 100%, 100% రిజర్వేషన్స్. అది స్వాతంత్రం వచ్చేంత వరకు కొనసాగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగం ప్రకారం అది చెల్లదు అని చెప్పేసి 1950లో మెడ్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ సమర్థించినప్పుడు తమిళనాడులో దానికి వ్యతిరేకంగా అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ ఉంది. అది కనుక ఉండేట్లయితే కాంగ్రెస్ పార్టీ అప్పటికే అంతంత మాత్రంగా ఉంది. మొత్తంగా దుకాణం ఎత్తేసుకోవాల్సి వస్తుందని కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉండి నెహ్రూ దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసం రాజ్యాంగ సవరణ చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. అంటే సవరణ దాన్ని కోర్టులు కూడా ప్రశ్నించడానికి వీలు లేకుండా చేశారు. దాని ప్రకారం 69% రిజర్వేషన్స్, 40% బీసీలకి, 18% షెడ్యూల్డ్ వాళ్ళకి, 1% షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి అట్లా చేశారు. 31% జనరల్ గా కేటగిరీ చేశారు. ఇది అక్కడ జరిగినటువంటిది. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్లు పెట్టినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ తమిళనాడులో తర్వాత అసలు కనుమరుగైపోయింది. ఆ తమిళనాడులో ఆ రిజర్వేషన్ సమస్య అది ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండి కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నటువంటి సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీయాలంటే ఈ బీసీ రిజర్వేషన్స్ ఒక మంచి సాధనం అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ నాయకులు తమిళనాడు తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే బీసీ రిజర్వేషన్స్ పెట్టారు. అప్పుడే దాంతో కొంతమంది బీసీల తరగతిలోకి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పోవడం సరే మిగతా విషయాలు. అందుకని మొట్టమొదట బీసీ రిజర్వేషన్లు పెట్టింది తమిళనాడు, ఆ తర్వాత కాంగ్రెస్. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో అదే బీసీలు ఇవాళ కాంగ్రెస్ లేకుండా వెళ్ళిపోయి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారారు. అందుకని చరిత్ర అంతా కూడా ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ఈ కులగణన అనేటువంటిది ఇప్పుడు మన బీహార్ లో జరిగిన, కర్ణాటకలో జరిగిన, తెలంగాణలో జరిగిన గణన కాదు, సర్వేలు మాత్రమే. గణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు. గణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చేయాలి. ఇవన్నీ కూడా సర్వేలే, ఎవరు చేసినా తప్పులా ఒప్పులా అది వేరే అంశం. అందువల్ల గణన చేసేట్లయితే, అధికారికంగా గణన చేసేట్లయితే కోటేశ్వర గారు, యాక్చువల్గా కోటేశ్వర గారు మీరు గుర్తు చేశారు. నాకు ఈ డౌట్ కూడా ఉంది, క్వశ్చన్ కూడా ఉంది. బ్రీఫ్ గా క్లోజ్ చేసేద్దాము, గఫూర్ గారు అయినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి గణన సర్వే దాని మీదే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరిగ్గా జరగలేదు, ఈ పర్సంటేజ్ కాదు, ఆ పర్సంటేజ్ కాదని. మరి రేపు కేంద్రం కనుక దేశవ్యాప్తంగా కులగణన జరిగితే ఆ లెక్కలు కూడా ఖచ్చితంగా బయటకు ఇస్తుంది అనే దానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఇప్పుడు ఒక సాధికార సంస్థ ఒక గణం చేపట్టినప్పుడు మిగిలినటువంటి అన్ని కులాలకి గణన చేసేట్లయితే ఒక లెక్క 100కి 100 కదా ఉండాల్సింది. అలా కాకుండా 150% రావు కదా. అందుకని ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక సామాజిక తరగతిని బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీలో లెక్కించిన, లేదా ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళని బీసీలో లెక్కించిన, అటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్ గా వాటి మీద కంప్లైంట్ చేయొచ్చు. వాటన్నిటిని కూడా విచారణ జరిపి సవరించుకోవడానికి ఉంటది. మనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో ఫైనల్ అథారిటీ అనేటువంటిది సెన్సెస్ చేసేటువంటి వ్యవస్థే. ఆ సెన్సెస్ చేసేటువంటి వ్యవస్థే తప్పు చేసిందంటావా? అప్పుడు ఏం చేయాలి ఏమిటనేటువంటిది దేశం ముందు మరొక కొత్త సమస్య వస్తుంది.
అందుకని ఇప్పుడు చేసినటువంటి సర్వేల్లో ఇది స్వచ్ఛంద సర్వే, ఇది కంపల్సరీ సర్వే కాదు. ఇది జనగణన అనే దానికి వచ్చేసరికి కంపల్సరీ ప్రతి వాళ్ళు భారతదేశం ఈ గడ్డ మీద నివసించేటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ వివరాలని ఆ ప్రఫార్మాలో అడిగిన మేరకు ఇవ్వాలి. లేదు నేను ఇవ్వను అంటే అది వేరే అంశం. ఇప్పుడు మతం గురించి ఉందనుకోండి, నాకు మతం లేదు అని చెప్పేస్తే అదే నమోదు చేస్తారు, మతం లేని వాళ్ళ కింద చేస్తారు. లేదు నాకు కులం లేదు అనుకుంటే కులం లేనట్టుగానే చేస్తారు. అందుకని అది సమస్య అయితే కాదు, అది ఊహాజనితమైనటువంటి సమస్య. ఈ సర్వేలకు వచ్చేసరికి లోపాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే స్వచ్ఛందం కనుక కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది ఇళ్ల దగ్గరికి సిబ్బంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. గతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. ఊరికే అంచనాగా అందాజుగా వేసేసి లెక్కలు వాళ్ళు జరిపినట్టు రాసేసారు. అందుకని డెఫినెట్ గా ఇది జరగబోయే పరిణామం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ లేదా కొన్ని కులాల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలన్నిటికి కూడా వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ మొత్తం కూడా బద్దలైపోతుంది. ఆ బీజేపీలోనే, ఆ ఉత్తరాది ప్రాంతంలోనే, లేదా ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం అటువంటి ప్రాతిపదిక మీద ఉండేటువంటి పార్టీలన్నిటికీ కొత్త డిమాండ్లు గుర్తుకొస్తాయి. ఆ కొత్త డిమాండ్లను తీర్చగలిగేటువంటి సామర్థ్యం కానీ సత్తా కానీ ఇప్పుడున్నటువంటి పార్టీలకి ఏవి కూడా లేవు. అందుకని దాన్ని ఎందుకు అంగీకరించట్లేదంటే ఇప్పుడు వరకు ప్రధాన కారణం అది. లేదు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇది కూడా అంగీకరిస్తే మనకి మరొకసారి 2029లో మనకి అధికారం వస్తుంది అనుకుంటే వాళ్ళు చేసినా చేస్తారు, లేదు ఇష్టం అనుకుంటే దాన్ని చేయరు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కోటేశ్వర గారు, గఫూర్ గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.